మనం స్వచ్ఛమైన ఆహారం అనగానే మనకు ఏం గుర్తొస్తోంది? బహుశా ఆర్గానిక్ కూరగాయలు, లేదంటే మంచి పోషకాలున్న భోజనం. కరెక్టే కదా? కాని మనం తినే ఆహారం స్వచ్ఛతలో మన కంటికి కనిపించని మరో కోణముంటే? అది కేవలం మనం తినే పదార్థాల్లోనే కాదు, దాని వెనకున్న శక్తిలో దాగి ఉంటే? చూడండి, ఆహార స్వచ్ఛతను మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకవైపు ఆధునిక దృక్పథం, అంటే ఫుడ్ ఆర్గానిక్గా ఉందా, శుభ్రంగా ఉందా, విటమిన్లన్నీ ఉన్నాయా అని చూస్తాం. మరోవైపు ఒక లోతైన ప్రాచీనమైన దృక్పథముంది. ఇది ఆహారం వెనకున్న శక్తిని చూస్తుంది. అంటే అది ఎలా సంపాదించబడింది, ఏ ఉద్దేశ్యంతో వండబడింది, ఏ మనస్తో తినబడుతోంది, ఇలాంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. సరే, మరి ఈ పోషకాల లేబుల్కు మించి ఉన్న ఈ శక్తివంతమైన స్వచ్ఛత అంటే ఏంటి అసలా? ఇది మన శరీరాన్నే కాదు, మనసును కూడా ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఆహారం అంటే కేవలం మన శరీరానికి ఇంధనం, అంతేనా? అంటే క్యాలరీలు, ప్రోటీన్లు, వీటిని మించి అందులో ఇంకేమీ లేదా? పొలం నుండి మన ప్లేట్లోకి వచ్చే ఆ ప్రయాణంలో అది తనతో పాటు కొన్ని సూక్ష్మ శక్తులను కూడా మోసుకొస్తుందా? ఇక్కడే మనకు మానవీయ విద్యుత్ అనే ఒక అద్భుతమైన భావన పరిచయమవుతోంది. అంటే ఇది ఆహారంలో నిక్షిప్తమై ఉన్న ఒక సూక్ష్మమైన మానవశక్తి అన్నమాట. ఈ శక్తి ఆ ఆహారం యొక్క మూలం నుండి, దాని ప్రేమతో తయారుచేసే వారి చేతుల నుండి, చివరికి దాన్ని తినేవారిలోకి ప్రవహిస్తుంది. చెప్పాలంటే ఇది ఆహారం ద్వారా జరిగే ఒక శక్తి మార్పిడిలాంటిది. ఈ లోతైన జ్ఞానాన్ని మనకు అందించింది మరెవరో కాదు, యుగరిషి పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు. ఆయన ఆహారంలోని ఈ శక్తివంతమైన స్వచ్ఛతను 3 ముఖ్యమైన దశలుగా వివరించారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఆహారం యొక్క శక్తి ప్రయాణాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. మొదటిది మూలం. అంటే ఆ ఆహారం కొనడానికి ఉపయోగించిన డబ్బు నిజాయితీగా సంపాదించిందా? రెండవది తయారీ. వంట చేసే వ్యక్తి ప్రేమతో, ప్రశాంతంగా వండుతున్నారా, లేక కోపంగా, చిరాక్గా ఉన్నారా? ఆ ఫీలింగ్స్ అన్నీ ఫుడ్లోకి వెళ్తాయి. ఇక చివరిది మూడవది వినియోగం. మనం కృతజ్ఞతతో, ప్రశాంతంగా తింటున్నామా, లేక హడావిడిగా, ఆందోళనతో తింటున్నామా? ఈ 3 దశలు మనం ఆహారం నుండి పొందే శక్తిని నిర్ణయిస్తాయన్నమాట. సరే, ఆహారంలోని ఈ శక్తి మన ఆలోచనలను, మన చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది చాలా చాలా ఆసక్తికరమైన విషయం. మన పెద్దవాళ్లు చెప్పే ఈ సామెతలో ఎంతో లోతైన అర్థం దాగి ఉంది. జైసా అన్ వైసా మన్. అంటే మనం తినే ఆహారం యొక్క గుణం, దానిలోని సూక్ష్మ శక్తి మన ఆలోచనల యొక్క గుణాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన, సానుకూల శక్తితో కూడిన ఆహారం స్పష్టమైన, ప్రశాంతమైన మనస్సుకు దారితీస్తుంది. ఇదే ఆ మానవీయ విద్యుత్ యొక్క అసలైన ప్రభావం. ఇదంతా బానే ఉంది, కానీ ఈ విషయాలన్నీ మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడతాయి? మనం తదుపరిసారి భోజనం చేసేటప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన ప్రశ్నే ఒకటుంది. ఒకవేళ మనం తినే ఆహారంలో అత్యంత ముఖ్యమైన పదార్థం ప్రేమ, కృతజ్ఞత లేదా వండినవారి మంచి ఉద్దేశమైతే? ఇవేవి న్యూట్రిషన్ లేబుల్ మీద కనిపించవు కదా? బహుశా మన సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత అవసరమైనవి అవేనేమో. ఒక్కసారి ఆలోచించండి.